నడి వేసవిలో అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తి కాకపోవడంతో రైతుల బాధలు వర్ణనాతీతంగా మారిపోయాయి. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో గురువారం తెల్లవారుజాము నుంచే ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఐకేపీ సెంటర్లలో ఆరబెట్టిన వరి ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. ఐకేపీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో వడ్లు తూకం వేసి కొనుగోలు చేసిన రైతులకు టార్పలిన్ కవర్లు అందజేసిన ధాన్యం తడిసేది కాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నడి వేసవిలో అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తి కాకపోవడంతో రైతుల బాధలు వర్ణనాతీతంగా మారిపోయాయి. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో గురువారం తెల్లవారుజాము నుంచే ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఐకేపీ సెంటర్లలో ఆరబెట్టిన వరి ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. ఐకేపీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో వడ్లు తూకం వేసి కొనుగోలు చేసిన రైతులకు టార్పలిన్ కవర్లు అందజేసిన ధాన్యం తడిసేది కాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.